బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఆ న్యూమరాలజీ చార్ట్ చూసుకొని చేసుకున్న వాళ్ళకి నిజంగానే ఈ నెంబర్ వర్తిస్తుందంటారా? 100% అండి. ఓకే. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే యోగాలు కావాలనుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో 456 లైన్ వచ్చేటట్లు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 456లో పుట్టిన వాళ్ళు చాలా మంది రిచ్ పీపుల్స్ ఉన్నారు. మీ బిడ్డ కూడా రేపు అలా రిచ్ కావచ్చు కదా. ఎగ్జాంపుల్ మీరు చూడండి, అనిల్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్ లో 456 ఉంది. అమీర్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ లో 456 ఉంది. అదే విధంగా తమిళ యాక్టర్ అర్జున్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది. ప్రభుదేవా డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది. అంటే 456 ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారా? మరి ఉన్నారు కదా. కాబట్టి మీ బిడ్డ కూడా మీరు ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటే అటువంటి యోగాలు న్యూమరాలజీ ద్వారా చూసి అది ఏ రోజు వస్తుందో మనం చెక్ చేసుకుని డెలివరీ డేట్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ డెలివరీ డేట్లు ఎప్పుడు కూడా నేను చెప్పినట్లు ఆ 12 రకాల డేట్లలో మాత్రం చేసుకోవద్దు. 8, 17, 26, 4, 13, 22, 31, 7, 16, 25, 2 నంబర్ 20, 29లో డెలివరీ చేసుకోవద్దు. వెరీ వెరీ డేంజర్ అండి.